యువతను సామాన్యులను పట్టిపీడిస్తున్న గంజాయి మహమ్మారికి వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించింది. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. గంజాయి వాడడం వల్ల జరిగే శారీరక మానసిక అనర్థాలను ఎస్ఐ రాజేష్ నాయుడు వివరించారు. గంజాయికి బానిసలైతే విలువైన జీవితాలు నాశనం అవుతాయని, కుటుంబాలు వీధిన పడతాయని ఆయన హెచ్చరించారు. నిరంతరం ప్రజలతో మమేకమయ్యే ఆటో డ్రైవర్లు గంజాయి రవాణా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా గంజాయి విక్రయిస్తున్నా లేదా రవాణా చేస్తున్నా వెంటనే ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొని గంజాయి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని గంజాయి నిర్మూలనకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మిగిలిన డ్రగ్స్ మీద ఓరకు మీకు అవగాహన కల్పించి వాటి వల్ల ఎటువంటి దుష్పరిణామాలు జరుగుతాయి, దుష్ఫలితాలు ఉంటాయి అనేది మీకు తెలియజేసి వాటి నుంచి దూరంగా ఉండడానికి, ఒకవేళ దానికి ఎవరైనా బానిసై ఉంటే దాని నుంచి బయటపడడానికి ఏమేమి దారులు ఉన్నాయో చెప్పడానికి మాత్రమే నిర్వహిస్తున్న ఒక చిన్న అవగాహన కార్యక్రమం. ఓకే, దీనివల్ల ఎవరికి ఇబ్బంది లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మీరు గత 10 సంవత్సరాల నుంచి వస్తుంటే రాష్ట్రంలో గంజాయి అనేది మనకు ఎక్కువ వినపడుతుంది. ఒకప్పుడు పంజాబ్లో మాత్రమే ఎక్కువ వినపడేది కాదు సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువగా ఉంది. మన అరకు లాంటి ప్లేసెస్లో ఎక్కువ ఉండడం వల్ల ఈ వేరే ప్రదేశాలకి, ఇది చెన్నై కానీ ఆటో వాళ్ళని, ఎస్పెషల్లీ ఆటో వాళ్ళని కూడా చాలామంది మనుషులు అంటే దళారులుగా పెట్టుకొని వాళ్ళ ద్వారా అమ్మిస్తున్నారు. మీరందరూ పావులు వాళ్ళ చేతిలో కేవలం. అర్థమైందా? మీరు అలా చేయడం వల్ల ఇక్కడ చాలామంది యువత దానికి బానిసైపోయి, మీరు మధ్య ఒక ఇన్సిడెంట్ చూసుంటారు మదనపల్లిలో. కులవర్ధన్ అని ఒక 30 ఏళ్ళ అబ్బాయి 7 ఏళ్ళ చిన్నారిని రేప్ చేసి తర్వాత ఒక దాంట్లో చేసి వీళ్ళను చంపేశారు. ఎవరైనా మనిషి మామూలుగా తెలియదు అన్నారు, ఎవరైనా చేస్తారా? చేయరు. కానీ అతను ఎందుకు చేశాడు? అప్పుడు ఆ టైంలో గంజాయి మధ్యలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడో తెలియదు. ఎవరైనా 7 ఏళ్ళ చిన్న బాబు ఏమైనా చేస్తాం మనం? అట్లాంటి చిన్న బాబు కూడా అసలు చేయాలని ఆలోచిస్తుందంటే గంజాయి ఉన్న సైడ్ ఎఫెక్ట్ అర్థమైంది కదా. కాబట్టి గంజాయి మీరే తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లోనే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ చుట్టుపక్కల ఎవరు తీసుకుంటున్నా కూడా అది అందరినీ ఇంపాక్ట్ చేస్తుంది. అది రేపు మీ ఇంటికే రావచ్చు. వాడెవడో ఎక్కడో ఇంటోడు, కానీ ఏ సంబంధం లేని ఇంకొక ఇంట్లో ఉన్న చిన్న పాప చనిపోయింది. దానివల్ల ఇంట్లో వాళ్ళందరూ బాధేగా. మనకి కూతుర్లు ఉంటారు, మనకి కొడుకులు ఉంటారు. కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి. మీ దృష్టిలో ఎవరైనా గంజాయి తాగుతున్నా, ఎవరైనా అమ్మే వాళ్ళు ఉన్నా, ఎస్పెషల్లీ ఆటో వాళ్ళు కూడా కొంతమంది వస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, మీ దృష్టిలోకి ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. పోలీసులకి తెలియజేయచ్చు, మా ఎక్సైజ్ శాఖకు కూడా తెలియజేయచ్చు. అలాంటి వాళ్ళని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలం. మందు తాగడం, సిగరెట్ తాగడం అది కూడా నెగిటివ్ అయినా కానీ అది మనం తప్పను. కానీ గంజాయి అనేది సమాజాన్నే పట్టి పీడించేస్తుంది. కాబట్టి వాటన్నిటికీ దూరంగా ఉంచాలి. మన చుట్టూ ఎవరైనా చెడిపోతున్నా మనం దాని నుంచి బయటికి తీసుకురావాలి. అర్థమైంది కదా? మీ వాళ్ళే ఉండని, మీకు తెలిసిన వాళ్ళు అవని, ముఖ పరిచయం ఉన్న వాళ్ళైనా కావచ్చు, ఊరికే ఆవారంగా తిరుగుతున్న వాళ్ళైనా ఎవరైనా వచ్చు. అర్థమైందా? మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మాకు తెలియజేయండి, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా. అర్థమైందా? సో అర్థమైంది కదా? గంజాయి అనేది మాత్రం మనకు వద్దు. అర్థమైందా? మన సమాజంలో ఉండడానికి వీల్లేదు. గుంటూరులో కూడా మీరు చూస్తుంటే గత 3 సంవత్సరాల క్రితం అనుకుంటా అర్ధరాత్రి రోడ్ల మీద నుంచొని అటు వెళ్ళే వాళ్ళని ఇటు వెళ్ళే వాళ్ళని కొడతా ఉన్నారు. ఏంద్రా అని తేడా చూస్తే వాళ్ళంతా గంజాయి మధ్యలో ఉన్నారు. ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. కానీ సామాన్యులుగా మనం రోజు తిరుగుతూ ఉంటాం. మనకి ఎంత ఇబ్బంది అది, అవునా కదా? కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకోండి. మీ చుట్టుపక్కల అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా తెలియజేయండి. మీరు వాళ్ళకి, రాష్ట్రానికి, దేశానికి మంచి చేసిన వాళ్ళే అవుతారు. ఓకే, మన చేతనయ్యేది అదే. అంతవరకు చేద్దాం. సరేనా? ఓకే, థ్యాంక్ యూ.